కేంద్రంలో ఉన్నటువంటి ఎస్‌బీఐ బ్యాంక్ ఇది విజయవాడ, హైదరాబాద్ రోడ్‌లో ఉంటుంది. ఈ బ్యాంకులో భారీ గణన మోసం వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తుంది. ఇదే విషయాన్ని సూర్యాపేట టౌన్ సిఐ రాజశేఖర్ గారితోని మనం ఉన్నాం. వారి మాట తెలుసుకుందాం. సార్ చెప్పండి. ఎస్‌బీఐ బ్యాంకులో గణన మోసం బయటపడినట్టు తెలుస్తుంది. అది వాస్తవమా సార్? అసలు దాని వివరాలేంటి? మనకు గత 2 రోజుల కిందట అంటే 11 రోజున శ్యామ్ ప్రసాద్ అనే పోలీస్ పర్సనలే ఆయన గత 2 సంవత్సరాల కిందట ఎస్బీఐ బ్యాంకు మీరు చెప్పిన ఏదైతే బ్రాంచ్ ఉందో ఆ బ్రాంచ్లో పర్సనల్ లోన్ తీసుకోవడం జరిగింది. ఒక 8 లక్షలు తీసుకున్న తర్వాత రెగ్యులర్ కడతా ఉన్నాడు. ఆయనకి ఈఎంఐ కట్ అవుతా ఉంది. ఈ మధ్య గత 2 మంత్స్ నుంచి ఆయనకు డబుల్ ఈఎంఐ కట్ అవుతున్నట్టు గుర్తించిండు ఆయన. ఒకసారి బ్యాంకుకు పోయి ఎంక్వైరీ చేస్తే మీ మీద ఇంకొక లోన్ శాంక్షన్ అయిందని అనేసరికి ఆయన కంగు తిన్నాడు. మేము రెక్టిఫై చేస్తామని చెప్పారు. మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా అదేవిధంగా కట్ అయ్యేసరికి ఇది ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి మళ్ళీ బ్యాంకుకు పోయేసరికి ఈయన పేరున అంటే ఈయన డాక్యుమెంట్స్తో వేరే వాళ్ళ ఫోటో పెట్టి ఈయన సిగ్నేచర్స్ ఫోర్జరీ చేసి ఈయన పేరులో ఒక 15 లక్షల లోను గ్రాంట్ అవుతుంది. బట్ ఈయన అకౌంట్కు కాకుండా బ్యాంకు మేనేజర్ సంబంధించినటువంటి వేరే అకౌంట్కు ట్రాన్స్ఫర్ కావడం జరుగుతుంది. ఆ విషయంలో మోసపోయినట్లు గ్రహించిన శ్యామ్ ప్రసాద్ అనే వ్యక్తి మన పోలీసులో దరఖాస్తు ఇస్తే ఫోర్జరీ అండ్ చీటింగ్ కేసు కింద కేసు నమోదు చేసినాము. కేసు దర్యాప్తులో ఉంది. దీనికి సంబంధించినటువంటి బ్యాంకు కూడా ఇన్ఫర్మేషన్ అడిగినాము. ఈ రకంగా ఇంకేమైనా జరిగినాయా అని ఒక లెటర్ కూడా పెట్టడం జరిగింది. తదుపరి వారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటాం. అసలు బ్యాంకు మేనేజరు ఎన్ని సంవత్సరాలు పనిచేసినట్టు మీరు గుర్తించారు? అసలు అతని పేరు ఏం పేరు? సైదులు అనే బ్యాంక్ మేనేజర్ పేరు చెప్తున్నారు. ఆయన గత 2 సంవత్సరాల నుంచి పనిచేశారట. ఈ మధ్యలో అంటే 1 ఇయర్ అబౌట్ కొంతకాలం కిందట ట్రాన్స్ఫర్ అయ్యడం తెలుస్తుంది. ఇలాంటి నేరమే ఉప్పల్లో జరిగింది. ఈయన బ్రాంచ్లోనే అక్కడ కూడా కేసు అయిందని తెలిసింది. వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసుకొని ఈ ఇన్వెస్టిగేషన్లో ముందుకు పోతాం. అంటే బాధితులు ఒక శ్యామ్ ప్రసాద్ ఒకడే ఉన్నాడా? ఇంకెంతమంది ఉన్నట్టు మీరు ఏమైనా గుర్తించే అవకాశం ఉంది సార్? అంటే ఈ శ్యామ్ ప్రసాద్ ఏం చెప్తున్నాడంటే ఈయనతో పాటు మరికొంతమంది అని చెప్తున్నాడు. ఆ మరికొంతమంది ఎంతమంది అనేది బ్యాంకుకు లెటర్ పెట్టినాము. వాళ్ళ ఆడిట్ కూడా జరిగిందని విన్నాము. సో వాళ్ళ దగ్గర ఎంతమంది క్లియర్గా ఇట్లాంటి మోసం జరిగింది అనేది ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఈరోజు వస్తుంది. వచ్చిన తర్వాత తదుపరి వివరాలు వెల్లడిస్తాం. మీ దృష్టిలో అందాజు ఎన్ని కోట్ల రూపాయలు ఫ్రాడ్ అయ్యే అవకాశం అనిపిస్తుంది? అంటే మనకు బ్యాంకు నుంచి ఇన్ఫర్మేషన్ వస్తేనే మనకు క్లారిటీ తెలుస్తుంది. దాన్ని బట్టి మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. అంటే ఇప్పుడు అతని బ్యాంక్ మేనేజర్ని ఏమన్నా హైదరాబాద్లో కానీ మన దగ్గర అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది సార్? అంటే ప్రస్తుతానికి ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాత ఇన్ఫర్మేషన్ పూర్తిగా వచ్చిన తర్వాత తదుపరి అరెస్ట్ అనేది ఉంటుంది. సిఏ గారు చెప్పేది ఏంటంటే శ్యామ్ ప్రసాద్ అనే వ్యక్తి మాకు వచ్చి దరఖాస్తు చేయడం జరిగింది. అతను ఎందుకంటే డబుల్ ఈఎంఐ కట్ అవుతున్న దృష్ట్యా అతనికి ఇట్లా బ్యాంకులో ఫ్రాడ్ అయినట్టు తెలుసుకుంది. అయితే సైదుల్ అనే మేనేజర్ మాత్రం అవకతవకలు పాడిన మాత్రం వాస్తవమే. ఎందుకంటే ఇప్పటికీ అతను హైదరాబాద్లో కూడా కొంత ఫ్రాడ్ చేసినట్టు అధికారులు గుర్తించడం జరిగింది. దాంతోపాటు సూర్యాపేట ఎస్బీఐ బ్యాంకులో కూడా ఫ్రాడ్ అయినట్టు తెలుస్తుంది. ఒక శ్యామ్ ప్రసాదే కాదు, ఇంకా 10-15 మంది బాధితులు ఉన్నారు. సుమారు 4-5 కోట్ల రూపాయలు కూడా ఫ్రాడ్ అయినట్టు తెలుస్తుంది. సిఏ గారు చెప్పేది ఏంటంటే ఈ రోజు మొత్తం కూడా దానికి విధి వివరాలు మనకు తెలుస్తున్నాయి. అవి వచ్చిన తర్వాత అసలు మొత్తం ఎంత అమౌంట్ ఫ్రాడ్ అయ్యింది, ఎంతమంది బాధితులు ఉన్నారనేది తర్వాత చెప్పామని పేర్కొంటారు.